మదిలో మహా దేవుని మదిలో ఏమున్నదో చెప్పింది యేసే, లోకానికి చూపింది యేసే. దేవుడంటే తెలియదంటే నా యేసుని చూడమంటా. దేవుని మదిలో మహా దేవుని మదిలో ఏమున్నదో తెలియాలంటే నా యేసుని ఓసారి చూడు, ఓసారి చూడు, ఓసారి చూడు. దేవుని మదిలో అదృశ్య దేవుని ఆత్మస్వరూపం ఎవరు చూడలేరని, అర్థం కాని అదైవ స్వభావం అందరికీ చూపాలని, అదృశ్యమైన తండ్రి స్వరూపం ఎవరు చూడలేరని, అర్థం కాని ఆ తండ్రి స్వభావం అందరికీ చూపాలని పంపించిన దేవుడు లోకానికి యేసుని, పంపించిన దేవుడు లోకానికి యేసుని. తన ప్రేమలో యేసును చూపించెను, దేవుడంటే ఇలా ఉంటాడని. తన ప్రేమలో యేసును చూపించెను, దేవుడంటే ఇలా ఉంటాడని. దేవుని రూపం నయనాలతో చూడ సాధ్యం, నా యేసును చూడాలి నీవు, నా యేసుని చూడాలి నీవు, నా యేసును చూడాలి నీవు. దేవుని మహిమను మరచిన లోకం మహిమనే దిగజార్చెను, మనిషి మలచిన రూపాన్ని కొలిచి మనసు మలినమే ఆయను. దేవుని మహిమను మరచిన లోకం మహిమనే దిగజార్చెను, మనిషి మలిచిన రూపాన్ని కొలిచి మనసు మలినమే ఆయను. నువ్వు చేసిన దానిని దేవుడంటూ, నేను చేసిన దేవునిని లేడనంటూ, అందుకనే యేసు అరుదించెను, దేవుణ్ణి నీకు చూపాలని. అందుకనే యేసు అరుదించెను, దేవుణ్ణి నీకు చూపాలని. దేవుని మదిలో మహా దేవుని మదిలో ఏమున్నదో చెప్పింది యేసే, లోకానికి చూపింది యేసే. దేవుడంటే తెలియదంటే నా యేసుని చూడమంటా.
ఓసారి చూడు దేవుని మదిలో ఉన్నది నీవే. మానవ దేహానికి నిండు వృద్ధాప్యం సంభవిస్తే ఆ వృద్ధాప్య దశలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలని, భోగభాగ్యాలు పొందాలని, ఏవో సంపాదించాలని, ఇంకేదో సాధించాలని ఎవ్వరూ అనుకోరు. అలానే ఈ ప్రపంచం కూడా వృద్ధాప్య దశకు చేరుకుంది. ఈ పరిస్థితిని బైబిలు అంత్యదినాలు అని చెప్పింది. లోకమనే ఈ నాటక రంగస్థలంలో మట్టి పాత్రలమైన మనమంతా ఈ లోకపు నటన గతించిపోతుందని గ్రహించి లోకాశలనే ఈ గాఢ నిద్రలో నుండి మేల్కొని సుస్థిరమైన పరలోకం వైపుగా మన అడుగులు సాగించాలని ప్రతి మనిషిని ఆలోచింపచేయాలనే చిన్ని ప్రయత్నమే మా ఈ గీతిక. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుద్దురా, అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోని సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాశలేగా. ఒకరోజు అందర్నీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందర్నీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. నిన్ను కన్న తండ్రి నీకోసమే కష్టపడి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీకోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు. దేవుడంటే లెక్కలేక దైవాలోచనలనేవి లేక తండ్రి ఆశ తెలుసుకోక లోకాశల్లోనే మునిగిపోతే తండ్రి మనసు నొచ్చుకోదా, తండ్రి గుండె పగిలిపోదా. నిన్ను చూడగా గుండె బరువు ఓపలేక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టదా. లోకమే నిజమని మోసపోకు సోదరా, ఎండమావిలాంటిదే కాస్త గమనించరా. కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, తండ్రి బాధ తెలుసుకో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా.
చేసింది మనమైతే నేరం, క్రీస్తు మోయలేదా పాప భారం. పాప కూపంలో మునిగుంటే అందరం శుద్ధి చేయలేదా క్రీస్తు రుధిరం. సంక్రమిస్తే మనలో పాప రోగం, దాన్ని తీయలేదా సిలువ యాగం. లేదు కాస్తైనా తనలోన మలినం, నా యేసు జీవితమంతా పావనం. యేసు త్యాగాన్ని గుర్తించక, యేసు బోధనలు లక్ష్య పెట్టక, ఆత్మబంధాన్ని గుర్తించక, బంధు ప్రీతితోనే బ్రతుకుతుంటే, మరణం పలకరిస్తే కాదని అనగలమా? అది సాధ్యమా? ఆయువు తీరిపోతే ఊపిరి ఆగిపోదా? అపగలమా? యేసునే నమ్మితే శిక్ష విధి లేదులే, నీతిగా బ్రతికితే నిత్య జీవముందిలే. దేహ వాంఛలు అదుపు చేసుకో, క్రీస్తులాగే బ్రతికిపో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలాలోని సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాశలేగా. ఒకరోజు అందర్నీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందర్నీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఒకనాటి ప్రవక్తలు మొదలుకొని నిన్నటి అపోస్తలుల వరకు జరిగినదదే. నేటి క్రైస్తవ్యంపై జరుగుతున్నది అదే, జరగవలసింది కూడా అదే. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. వేదగ్రంథమందు లిఖించబడ్డ భక్తుల జీవితగాథలే మనకు మాదిరి. కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. సంగ్రహించు జ్ఞానమంతా, సంచరించు లోకమంతా, నిన్ను ఆపు శక్తి కలదా లోకమందున. నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మనివ్వలేదా? తిరిగి ఆత్మ నీది కాదు, పరుగు ఆపకు. నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో. పక్షిరాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో. ఎదురుగా నిలబడు, అలలకు జడియకులే. నిలబడు, పరుగిడు, తండ్రి పని కోసమే. నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా పట్టుదలతో చెప్పు
వస్తే కైసరైనా ఎదురు తిరుగునేస్తమా, ఎదురు పెడితే ఎవ్వడైనా నిదురపోతుమా. మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు, ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు. సజ్జన ద్వేషులు ఇలలో సహజం, ప్రభువుకే తప్పలేదు మరణం. నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే, నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. సొంత కన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరైన తల్లి మరియా నేటి స్త్రీకి మాదిరి. ఇలను సౌఖ్యమెంత ఉన్నా పెంటతోటి పోల్చుకున్నా పరమత్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి. బ్రతుకు ఓడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో, తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చింతన. చెరను కూడా చింత మరచి కలము పట్టి రాసుకున్న ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి. గోతిలోన దాచకు ముత్యం, లెక్క అడుగుతాడిది సత్యంలే. నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే, నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. సంగ్రహించు జ్ఞానమంతా, సంచరించు లోకమంతా, నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా. నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మనివ్వలేదా, విరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు. నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో, క్షిరాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో. కదిలి నదిలా ఎదురుగా నిలబడు, అలలకు జడియకులే. నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే, నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. సఖ్యతనిచ్చేది ప్రేమే, ఆ ఐక్యత నిలిపేది ప్రేమే. సంఘంగా నిలిపింది ప్రేమే, సహవాసంలో ఉంచింది ప్రేమే. సత్యమే రూపమై ప్రాణమే పెట్టగా, వాక్యమే జీవమై ప్రాణమే పోయగా, ఏకదేహమైన క్రీస్తు యేసునే చీల్చింది మీరేలే. ప్రాణమిచ్చిన ప్రాణనాథుణ్ణి చంపింది మీరేలే. సఖ్యతనిచ్చేది ప్రేమే, ఆ ఐక్యత నిలిపేది ప్రేమే. సంఘంగా నిలిపింది ప్రేమే, సహవాసంలో ఉంచింది ప్రేమే.
రక్షణ పొందింది మీరే, రక్షించాలని అంటుంది మీరే, రక్షించిన క్రీస్తునే విడిచారు. వాక్యాన్ని చెప్పేది మీరే, బ్రతికించాలని అంటుంది మీరే, బ్రతికించిన బోధను మరిచారా. రక్షణ పొందితే వాక్యాన్ని ప్రకటిస్తే మాదిరిని చూపాలిగా. క్రీస్తుకే కలిగిన మనసంటూ లేకుంటే బోధంతా వ్యర్థముగా. వాక్యంలో నీవుంటే క్రీస్తునే ప్రకటిస్తే ప్రేమంటూ చూపాలిగా. ప్రేమంటూ నీకుంటే సాటి మనిషిలో తప్పుని చూపవుగా. మాదిరే లేకుంటే వ్యర్థముగా. బోధించే బోధను న్యాయంగా ప్రకటించవా. సఖ్యతనిచ్చేది ప్రేమే, ఆ ఐక్యత నిలిపేది ప్రేమే, సంఘంగా నిలిపింది ప్రేమే, సహవాసంలో ఉంచింది ప్రేమే. బైబిలే ఒక్కటే అంటూ, విశ్వాసం ఒక్కటే అంటూ, కర్త అయిన క్రీస్తునే మరిచారు. చెప్పే బోధ ఐక్యత లేక, బోధకులే ఐక్యత లేక, విశ్వాసులతో ఆటాడుకుంటారా. అందరిలో ఆత్ముంటే నడిపించేదాత్మైతే ఒక్కటిగా ఉండాలిగా. భేదాలు ఎన్నున్నా బోధించే వాక్యంతో ఒక్కటిగా నిలిచారుగా. ఒక్కటిగా చేసిన క్రీస్తు దేహంలోనే ప్రేమంటూ చూపాలిగా. అందరిలో ఆత్ముంటే నడిపించేదాత్మైతే సత్యతే నిలపాలిగా. గొర్రెలనే కాచేటి మీరే చెదిరితే, వింటున్న విశ్వాసే వాక్యంలో ఉండడుగా. సఖ్యత చూపాలి మీరే, ఆ ఐక్యత నిలపాలి మీరే, సంఘంగా ఉండాలి మీరే, సహవాసంలో ఉంచాలి మీరే. సత్యమే ఆయువై జీవమే యువగా, వాక్యమే రూపమై మీరే నిలువగా. ఏకదేహమై క్రీస్తు యేసునే చూపాలి మీరేలే. ఆత్మబంధాన్ని దైవ రాజ్యంలో నేర్పాలి మీరేలే. సమాధానపరచువారు ధన్యులు, వారే దేవుని కుమారులు. గౌరవించు, సహోదరులకు దైవత్వాన్ని చూపించు. ఈ లోకంలో ఏ పక్షపాతం లేనిది, తప్పకుండా ఏదొక రోజు ప్రతి మనిషిని పలకరించేది మరణం. మరణం ఈ పదం వినగానే అదేదో కీడుకు సంబంధించిందన్నట్లుగా సమాజం భావించడం మనం నిత్యం చూస్తుంటాం. వాస్తవానికి బ్రతుకునిచ్చిన వాని కోసం బ్రతకని వారి మరణం వల్ల వారికి సంభవించేది ముమ్మాటికి కీడే. మనలను ఈ లోకానికి పంపిన ఆ తండ్రి యొద్దకు మనలను చేర్చే ఆ పరలోక ప్రయాణానికి ప్రారంభమే ఈ మరణం. ఎప్పటికైనా తన పిల్లలు తన చెంతకు తిరిగి రావాలన్నది ఆ తండ్రి నిరీక్షణం. అది జరగాలంటే అందరూ ఆయన పనిలో కొనసాగడమే న్యాయం. మరణంతో మొదలైన ప్రయాణం మెరుగైన గమ్యం చేరాలంటే అందుకు క్రీస్తొక్కడే మార్గం. ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని పరిశుద్ధ లేఖనాల సారం.
ఒకనాడు యేసుక్రీస్తు బ్రతికే నీ లోకమందు పాపాన్ని అంట నీకుండా తండ్రి కోరుకున్న పనిని జరిగించి భూమి పైన మరణించినాడు ఇష్టంగా. ప్రభు సేవలోనని దురిస్తే అది వరమనేది గ్రహిస్తే మరి లేదు నీకు చింత ఉంటావు తండ్రి చింత తన కనులు మూసి తీరుతుంది జగమంతా. విలువైనది మన మరణము తండ్రి చెంతకే తిరుగు పయనం తిరుగు పయనం తిరుగు పయనం తిరుగు పయనం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కారణజన్ముడే. కన్న తండ్రి కలలను నెరవేర్చి తనువును చాలించవలసిన ఈ మనుష్యులే కాటికి కారకులై కలకాలం కాలే నిత్యాగ్నికి చేరువవుతున్నారు. కలకాలం కాలకురా ఓ కారణజన్ముడా. మారని అగ్ని మారని మనిషిక ఎదురు చూస్తుంది. మారని మనిషికై ప్రాణం పెట్టే జీవమే ముందుంది. ఆరని అగ్ని మారని మనిషిక ఎదురు చూస్తుంది. మారని మనిషికై ప్రాణం పెట్టే జీవమే ముందుంది. కారణ జన్ముడా నరకంలో కాలకురా. కారణ జన్ముడా నీ జన్మే క్రీస్తుపురా. కారణ జన్ముడా అది ఆరని అగ్నిరా. కారణ జన్ముడా వాక్యం ముందుంది చూడరా. ఆరని అగ్ని మారని మనిషిక ఎదురు చూస్తుంది. మారని మనిషికై ప్రాణం పెట్టే జీవమే ముందుంది. ఆరని అగ్ని మారని మనిషిక ఎదురు చూస్తుంది. మారని మనిషికై ప్రాణం పెట్టే జీవమే ముందుంది. తండ్రి గర్భంలో నిన్నుంచి తల్లిలోనికే పంపించి అవయవాలని నిర్మించి నరములతో నిన్ను సంధిస్తే తండ్రి గర్భంలో నిన్నుంచి తల్లిలోనికి పంపించి అవయవాలని నిర్మించి నరములతో నిన్ను సంధిస్తే భూలోకంలో నిన్నుంచి తన కోసమే నిన్ను బ్రతికించి బ్రతుకునిచ్చిన దేవుని మరచి కన్న తండ్రినే కాదంటే బ్రతకని మనిషికి శోకమే కాదంటే నీకు నరకమే. ఆరని అగ్నిలో దేహమే కాలిపోవాలి కలకాలమే.
కారణ జన్ముడా నరకంలో కాలపురా కారణ జన్ముడా నీ జన్మే క్రీస్తుకురా కారణ జన్ముడా అది ఆరని అగ్నిరా కారణ జన్ముడా వాక్యం ముందుండి చూడరా లోక పాపములు నీవుంటే పాపం మరణమునే కంటే మరణపు ముల్లును విరచి క్రీస్తు రక్తంతో సంధిస్తే లోక పాపములు నీవుంటే పాపం మరణమునే కంటే మరణపు ముల్లును విరచి క్రీస్తు రక్తంతో సంధిస్తే క్రీస్తు రాజ్యంలో నిన్నుంచి తన కోసమే నిన్ను బ్రతికించి బ్రతుకునిచ్చిన క్రీస్తును మరచి బలియాగాన్నే కాలరాస్తే బ్రతకని మనిషికి శోకమే కృప వ్యర్థం చేస్తే నరకమే భ్రమలో బ్రతికితే నరకమే మార్పు పొందు ఈ నిమిషమే కారణ జన్ముడా నరకంలో కాలపురా కారణ జన్ముడా నీ జన్మే క్రీస్తుకురా కారణ జన్ముడా అది ఆరని అగ్నిరా కారణ జన్ముడా వాక్యం ముందుండి చూడరా మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న యేసు మాటను మరచి ఆత్మల భారాన్ని విడిచిన విశ్వాసుల మేలుకొలుపుకై మా ఈ పాట ఆలోచించండి, అనుసరించండి. యోచించవా నీవైనా ఈ ఆత్మల రక్షణకైనా చెప్పాలి నీవైనా ఈ తరానికైనా చీమ కుట్టినట్టు ఉందా నీకైనా ఈ ఆత్మలపైనా తప్పించాలి నీవైనా శిక్షణించి అయినా ప్రార్థనతో పాపి మారునా పరమునకు చేర్చే వాక్యం చెప్పాలి నీవైనా ప్రార్థనతో పాపి మారునా పరమునకు చేర్చే వాక్యం చెప్పాలి నీవైనా యోచించవా నీవైనా ఈ ఆత్మల రక్షణకైనా తండ్రి ఆత్మల భారము మోపితే ఆ యేసు రక్తము చిందించలేదా ఆ
యేసు ఆత్మల భారము నీపై పడితే చెమటైన నీకు కారుతూ ఉందా? ఆస్తులు అంతస్తులు రోగాలు స్వస్థతలని నీవు కోరితే నీకు రక్షణ ఉందా? ఆస్తులు అంతస్తులు రోగాలు స్వస్థతలని నీవు కోరితే నీకు రక్షణ ఉందా? ఆత్మయే జీవింపచేస్తాదని తెలిసిన శరీర కోరికలు నీకవసరమా? వ్యర్థమైన దానికి ప్రాధాన్యతిచ్చుటలు నీకేమైనా లాభముందా? యోచించవా నీవైనా ఈ ఆత్మల రక్షణకైనా? చెప్పాలి నీవైనా ఈ తరానికైనా? పనిలో సహకారిగా ఉండు, సువార్త పనికై నీ ఖర్చుని పెట్టు. జనసంద్రములో గొంతు విప్పి చెప్పు, క్రీస్తే ఆత్మల రక్షకుడని. నమ్మితే నీకు నిత్య జీవమే, నమ్మకపోతే నిత్య నరకమే. నమ్మితే నీకు నిత్య జీవమే, నమ్మకపోతే నిత్య నరకమే. ఆ తండ్రి కోరికను నీవు ఎలా తీర్చు? ఆ యేసు బాటలో నీవు నడచి, పరిశుద్ధుల పట్టిలో సదా నిలుచు. పరలోకమందు పరిశుద్ధుడుగా, పరిశుద్ధుల పట్టిలో సదా నిలుచు. పరలోకమందు పరిశుద్ధుడుగా. యోచించవా నీవైనా ఈ ఆత్మల రక్షణకైనా? చెప్పాలి నీవైనా ఈ తరానికైనా? చీమ కుట్టినట్టు ఉందా నీకైనా ఈ ఆత్మలపైనా? తప్పించాలి నీవైనా శిక్ష నుంచి అయినా? ప్రార్థనతో పాపి మారునా? పరమునకు చేర్చే వాక్యం చెప్పాలి నీవైనా. ప్రార్థనతో పాపి మారునా? పరమునకు చేర్చే వాక్యం చెప్పాలి నీవైనా. యోచించవా నీవైనా ఈ ఆత్మల రక్షణకైనా?